ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై సిడబ్ల్యూసీ మెంబర్ ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆదినారాయణ రెడ్డి ఈ రోజు తోక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. షర్మిల వ్యాఖ్యల్ని వక్రీకరించి మాట్లాడుతున్నారన్నారు. మతం అనేది వ్యక్తిగతమంటున్న గిడుగు రుద్రరాజుతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. పర్యటనకు విచ్చేసిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అలాగే పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపైన మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు మాజీ పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన గిడుగు రుద్రరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఏపీలో, ఆ పార్టీ రాష్ట్ర విభజనతోనే పోయింది అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి, దాన్ని ఏ విధంగా మీరు? నారాయణ రెడ్డి గారికి వాళ్ళ అతని గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యుడిగా అయినటువంటిది కాంగ్రెస్ పార్టీ. అటువంటి వ్యక్తి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ గురించి వ్యాఖ్యానించడం దురదృష్టకరం. రాజకీయాల్లో గెలిపోవటం అనేటువంటిది వివిధ అంశాల మీద ఆధారపడి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఏముండేది, ఈవేళ ఆయన జాయిన్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఏముందని ఏదో తోక పార్టీ 4 సీట్లు తీసుకుని ఎగ్జిట్ చేసుకుని వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన వాపు అది బలుపు కాదు. సో వాపును చూసి ఆయన బలుపు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎప్పుడైనా బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి రాజకీయ పార్టీ, సైద్ధాంతిక బలం ఉన్నటువంటి పార్టీ, మాకు లెగసీ ఉన్నటువంటిది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి, మహాత్మా గాంధీ గారు, అనేక మంది పెద్ద పెద్ద హేమహేమలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. యాజ్ ఏ హోల్ ప్రైమ్ మినిస్టర్గా కూడా మన్మోహన్ సింగ్ గారు కానీ, పివి గారు కానీ వండర్ఫుల్ సర్వీస్ చేశారు ఈ దేశానికి. యూపీఏ 1, యూపీఏ 2లో మేము చేసినటువంటి ఒక రైట్ బేస్డ్ డెవలప్మెంట్, అంటే ఈ దేశంలో పేదవాడికి హక్కు అనేటువంటిది ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ ఇవన్నీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ కాంట్రాక్టర్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అమిత్ షా, నరేంద్ర మోడీ, ఇంకో 2 గుజరాతీలు, అంబానీలు, అదానీలు. సో ఆ నలుగురిదే పార్టీ. సో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంటుంది. మాది నేషనల్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి పార్టీ, సెక్యులర్ పార్టీ. ఈ దేశంలో అనేక మంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ వర్గాలు, వివిధ మతాలు, వివిధ జాతులు నాయకత్వం ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే పులివెందుల నుంచి ఆమె పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా సాధించుకోలేకపోయారని చెప్పి, అలాగే అట్లాంటి పార్టీ గురించి ఆమె మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఆయన మాట్లాడేస్తారు. 10 సంవత్సరాలు కనుమరుగు అయిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈవేళ ఏదో ఒకసారి మళ్ళీ జాక్పాట్ తగిలింది కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. పులివెందుల నుంచి ఆవిడ ధైర్యంగా కంటెస్ట్ చేశారు. పార్టీ ఆదేశించిన ప్రకారం ఆవిడ కంటెస్ట్ చేశారు. నేను కంటెస్ట్ చేశాను, పల్లం రాజు గారు కంటెస్ట్ చేశారు, కొప్పుల రాజు గారు కంటెస్ట్ చేశారు, చింతామోహన్ గారు కంటెస్ట్ చేశారు. పార్టీ ఆదేశించిన విధంగా పార్టీలో ఉన్నటువంటి సిపాయిలు అందరూ కూడా గెలుపు ఓటం అనేది కాదు, పార్టీ కోసం పోరాడేటువంటి వ్యక్తులు మేమందరం కూడా. సో గెలుపు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదు. ఈ దేశాన్ని 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ. సో ఆదినారాయణ రెడ్డి గారు ఏదైనా మాట్లాడేటప్పుడు గతాన్ని మర్చిపోకుండా మాట్లాడితే బాగుంటుంది. అంటే ఆమె ప్రధానంగా క్రిస్టియానిటీని పెంచుకోవడం కోసం ఆమె పనిచేస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పాడు. అంటే వాళ్ళు కరెక్ట్ క్రిస్టియన్స్ కూడా కాదు, కలెక్షన్ క్రిస్టియన్స్ అని కూడా వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. బేసికల్గా నిన్న మేడం గారు మాట్లాడినటువంటి మాటలని కొంత ట్విస్ట్ చేసినటువంటి విషయం. తర్వాత నిన్న కూడా ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో హిందూ మతాన్ని, హిందూ సాంప్రదాయాల్ని అగౌరవపరచాలనేటువంటి ఆలోచన కాదు. హాస్పిటల్స్లో కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వాటిలో కొంత పని చేస్తే బాగుంటుంది అనేటువంటిది అన్నారు. విత్ డ్యూ రెస్పెక్ట్ అందరూ కూడా స్వామివారికి, శ్రీవారికి మేమందరం కూడా భక్తులు. నేను కూడా ఈరోజు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను. సో కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ తోటి పనిచేయటువంటి, దీంట్లో హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. సో దాంట్లో ఆవిడ ఇంటెన్షన్ అటువంటిది కాదు. వాళ్ళు వక్రీకరించి మీడియాలో కొంత పబ్లిసిటీ చేయడం జరిగింది. నిన్న కూడా వారు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగారు. మేమందరం కూడా డెఫినెట్గా ఇందాక చెప్పిన విధంగా నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ వీళ్ళందరూ కుంభమేళాలకు అటెండ్ అయినటువంటి వ్యక్తులు. రాహుల్ గాంధీ గారు కూడా మనం తిరుపతిలో బహిరంగ సభ పెడితే అందరికన్నా ఫాస్ట్గా 1:45 నిమిషాల స్వామివారి సన్నిధానానికి వెళ్ళినటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు పెద్దలు చేవెళ్ళలో పాదయాత్రను ప్రారంభించి ఇచ్చాపురం ల్యాండ్ చేసిన తర్వాత మేమందరం పార్టీ అంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం వారు ఇచ్చాపురం నుంచి వెనక్కి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి తిరుపతి వచ్చి స్వామివారి సన్నిధికి వెళ్ళి తిరుమలలో పాదయాత్రను ఎండ్ చేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా గౌరవం ఉంది. హిందూ మతం మీద, హిందూ ధార్మిక సంస్థల మీద, తిరుమల తిరుపతి దేవస్థానాల మీద, అక్కడ జరిగేటువంటి చారిటీ మీద, వీటిలన్నిటి మీద కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా గౌరవం ఉంది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు?
మొన్న జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో దీని మీద చర్చించడం జరిగింది. సో డెఫినెట్గా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టాలనేటువంటి ఆలోచనకు వచ్చింది. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ జిల్లా ప్రెసిడెంట్లు కానీ అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుంటా ఉన్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 20 మంది దాకా సీనియర్లు అందరూ సభ్యులుగా ఉన్నారు. ఎంపీలుగా పనిచేస్తున్న వారు, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఒక్కొక్క జిల్లా ఇచ్చి వాళ్ళతో మానిటర్ చేయించి అక్కడ తప్పనిసరిగా కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఓటర్కి కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. డివిజన్ అనేటువంటిది ఒక ఇష్యూ అవడం మూలాన్ని ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది. అంతేగాని అభివృద్ధి ఇష్యూ ఎప్పుడు కాలేదు. ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మనం రైతాంగానికి తీసుకున్నటువంటి ఉచిత విద్యుత్ దగ్గర నుంచి అన్ని కాంగ్రెస్ పార్టీని చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి మైనార్టీస్కి రిజర్వేషన్స్, దాని తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్, ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు కూడా చేయూత, ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 2004 నుంచి 2014 వరకు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, రోసయ్య గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, సోనియా గాంధీ గారి నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక ఏదైతే ఉందో దాన్నే వీళ్ళందరూ కూడా అమలు చేశారు. సో తప్పనిసరిగా ఆ పాజిటివ్ ప్లాన్ ఇప్పుడు కూడా మాకు ప్రజల్లో, జనంలో ఉంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచి అభివృద్ధి జరిగింది అనేటువంటిది. సో డెఫినెట్గా స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకి కంటెస్ట్ చేయడానికి మేము ప్రయత్నం. ప్రధానంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో కొంతమంది జైలుకి వెళ్ళి బెయిల్ పైన రావడం, వారికి బ్రహ్మరథం పడడం, అలాగే వాళ్ళు మేరు నగదీయుడు అని చెప్పి కూడా వారిని వారు గొప్పగా చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలి? ప్రజాస్వామ్యం చాలా సిగ్గుతోటి తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. స్వాతంత్ర సముపార్జనలో ఎవరైనా ఇటువంటివి పోటీ పడి, అప్పుడు అండమాన్ జైలని ఉండేది, కాలాపత్తర్, అటువంటి దానికి వెళ్ళొచ్చారంటే జనం చాలా గర్వంగా చెప్పుకున్నారు. ఇప్పుడు స్కాముల్లో వెళ్ళొచ్చి బయట ర్యాలీలు చేసుకునేటువంటి పరిస్థితి. అది ఆయా రాజకీయ పార్టీల యొక్క విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. సో దాంట్లో పెద్దగా ఇన్వాల్వ్ చేయట్లేదు. ఇద్దరు కూడా అంతే ఉన్నారు. మా దృష్టిలో తెలుగుదేశం పార్టీ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒకటి కాదు. రెండు కూడా ఆ విధంగానే బిహేవ్ చేశారు. గతంలో 5 సంవత్సరాలు వాళ్ళు అలాగే చేస్తారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే, అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది 2 కళ్ళగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడని గిడుగు రుద్రరాజు గారు చెప్పారు. అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తాము అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణం కేసులో జైలుకి వెళ్ళి బెయిల్ పైన వచ్చిన వాళ్ళు స్వాతంత్ర సమరోధులుగా వారిని వారు అభినందించుకోవడం కూడా దౌర్భాగ్యం, బాధాకరం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.